ఘనత భారతీయ జనతా బీజేపీ గోరక్షకులపై దాడిని ఖండించాలి. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మొన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. గోరక్షకులపై ఎలాగ ఫైర్ చేశారు. ఈ తుపాకులు ఏడికలు వస్తున్న ఈ ఎంఐఎం కార్యకర్తలకు ఈ స్మగ్లింగ్ను ఆపాలని ఎన్నో రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, బజరంగ దళ్ కానివ్వండి, ఈ గోమాతను తీసుకుపోయి ప్రతి ఇంటి దగ్గర, అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనేది దాదాపు ప్రతి ఇంటికి ఒక దాన్ని ఏమంటారు, కోశ యావిటలు ఏమంటారు, కబేలాకు తరలిస్తూ ఉన్నారు. అయినా మన గోరక్షకులు దాన్ని కాపాడే ప్రయత్నంలో విపరీతంగా పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి సపోర్ట్ ఇవ్వవలసిన పోలీసులు ఉల్టా వాళ్ళ మీదనే వేరే క్రిమినల్ కేసులు పెడతా ఉన్నారు. ఇది పోలీస్ శాఖకు తగదు. దయచేసి పోలీస్ శాఖ డీజీపీ గారు మీరు కిందికి ఉత్తర్వులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గోరక్షకుల మీద దాడి చేయడం కాదు, గోవులను ఎత్తుకపోయే వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని మా యొక్క డిమాండు. అలాగే నిన్న ఈ గోరక్షకుల గురించి ఒక ధర్నా కార్యక్రమం పెడితే మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అరెస్టుతోని ఉద్యమాలు ఆపలేరు. గోమాతను మనం రక్షించాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీస్ శాఖ కానివ్వండి, ఈ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నిన్న మీ కానిస్టేబుల్ చంపిండు ఓ రియాజ్ అనే క్రిమినల్. ఆ క్రిమినల్కు ఒక కానిస్టేబుల్ చంపితే కూడా మీకు సోయి లేదు. తర్వాత అతన్ని ఎన్కౌంటర్ చేసారు, అది వేరే విషయం. అలాగే ఈరోజు గోరక్షకులను కూడా కాల్స్తూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళను ఒక ఇద్దరిని అరెస్ట్ చేసారు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. గోమాతను కూడా మనం అందరం కలిసి రక్షించడం అవసరం ఉంది. డీజీపీ గారు దయచేసి మీరు కూడా కిందికి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మా యొక్క డిమాండ్. విలేకరులకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ గోరక్షకులకు హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం విఫలమైపోయింది. దీనికి ఉదాహరణకు మొన్న అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ని ఎన్కౌంటర్ చేసిన ఒక రజాక్ అనే వ్యక్తి కానీ, అంటే ఈ యొక్క స్టేట్లోనే ఈ పోలీస్ వ్యవస్థ ఏమాత్రం మొత్తానికి విఫలమైపోయిందని నేను తెలియజేస్తున్నా. ఈ గోరక్షకులు అంటే మాకు ఆవులంటే దేవుళ్ళు, దేవతలు సమానము హైందవ ధర్మంకు మన హైందవులు అందరికీ తెలుసు. ఆ యొక్క ఆవుని మనం మొక్కుతాము, మనం దేవునిలాగా చూసుకుంటాము. అట్లాంటి ఆవులను ఈ యొక్క కబేరుల కాడికి పోయి వాటిని చంపేస్తూ ఇలా కళ్యాణి బిర్యానీలు అని చెప్పి
మన జగిత్యాల టౌన్లో కూడా ఎన్నో వెలుస్తున్నాయి. ఈ యొక్క జగిత్యాల జిల్లాలో కూడా కళ్యాణి బిర్యానీలను వెలుస్తున్నాయి. కళ్యాణి బిర్యానీ అంటే ఏంటిది? ఆవు మాంసమే. ఇది ఎంత ఓపెన్గా నడుస్తుందా అంటే దీనికి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారా? కళ్యాణ్ బిర్యానీల మీద మీరు తనిఖీలు చేయండి. అది కళ్యాణ్ బిర్యానీ, మేక బిర్యానీ, బర్రె బిర్యానీ అని మీకు తెలుస్తాయి కదా. కళ్యాణ్ బిర్యానీ అని తెలిసినా కూడా మీరు ఈ పోలీస్ వ్యవస్థ చూసి చూడనట్టు చేయడం ఇది దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఇప్పటికైనా మీరు పోలీస్ వ్యవస్థ మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ ఈ గోరక్షకులను కానీ ఈ గోవులను కానీ మీరు రక్షించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై జై శ్రీరామ్. షురూ